దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు అంటే అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కారు నడిపినటువంటి డ్రైవర్ మీద కేసు పెట్టడం జరిగింది. మరి నిజంగానే తన తప్పిదం ఉందంటారా? అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కొంత నిద్ర మత్తులో మబ్బు కారణంగా నడపడం జరిగింది. అప్పుడు యాక్సిడెంట్ అయింది. తన వల్లే వాళ్ళ కూతుర్ని పోగొట్టుకున్నామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. వాళ్ళు చాలా డిప్రెస్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఏం చెప్తారు? మన సాయన డిప్రెషన్ వల్ల కాదు, ఇది ఏమైంది చెప్పలేము కదా. ఆడ ఏమైంది వాచ్మెన్ డ్రైవర్ తప్పు ఉందా అని చెప్పలేము, ఏం తప్పు లేని తెలియదు. ఆడ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత తెలుస్తుంది ఏమైంది ఏం కాదు. మనం ఏం డిసిషన్ లేదు. చాలా బాధ ఉంది కానీ సాయన ఇట్లా అయిపోయింది, వాళ్ళ బిడ్డకి ఇట్లా లాస్య నందితకి మన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇట్లా అయిందని చాలా బాధ ఉంది. మన కంటోన్మెంట్కి మేము వార్డ్ 4లో ఉంటాం. చాలా బాధ ఉంది మాకు వార్డ్ 4లో. మొత్తానికి వాళ్ళ కుటుంబం నుంచి ఒకరిని మళ్ళీ వాళ్ళ సోదరిని ఎంచుకోవాలా, ఎంపిక చేయాలి. వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము చాలా కొంచెం హ్యాపీనెస్గా ఉంటాం. ఎందుకంటే మాకు చాలా హెల్ప్ చేసింది ఆమె. లాస్య గారు తీరని లోటు మిగిల్చి వెళ్ళిపోయారంటారా? లోటు మిగిల్చి వెళ్ళిపోయారంటారా? మీ అందరికీ బాధ చాలా బాధ ఉంది. లాస్య మేడం ఇట్లా అయిపోయింది. మేము 2 days బ్యాకే లాస్య మేడం వాళ్ళ డాడీ యానివర్సరీకి ముందే కలిసినాం, ఫోటో దిగినాం, అన్నీ చేసినాం. కానీ చాలా బాధ ఉంది ఇట్లా అయిపోయింది కానీ మేము ఇట్లా అమ్ముకోలే ఇట్లా అవుతుందని. మేము అనుకున్నాం చాలా చేస్తుంది లాస్య మేడం మా కోసం, ఇంకా డెవలప్మెంట్ చిన్న ఏజ్లో అయిపోయింది, చాలా డెవలప్మెంట్ చేస్తుందని అనుకున్నాం. పోస్ట్లో 3 నెలలు మాత్రమే ఉన్నారు కదా. నవంబర్లో గెలిచింది. మేము చాలా హ్యాపీనెస్ అయిపోయినాం. మేము చాలా కష్టపడ్డాం, ఆమెనే గెలవాలని చాలా కష్టపడ్డాం. మేము ఓడుకున్నాం, ఆమెనే గెలవాలని చాలా ఓటుతో తిరిగినాం ఆమె కోసం. ఆమె చేసినాం, ఆమె ప్రేమ కోసం మేము చాలా చేసినామని మేము ఇట్లా గెలిచింది ఆమె లాస్య మేడం. మాకు చాలా హ్యాపీనెస్ ఉంది కానీ ఇది అయిపోయిందని చాలా బాధ ఉంది మాకు. మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ ఈ గల్లీలో? నాది పుట్టూరు అంతా ఇక్కడ, మా తాత ముత్తాతల నుంచి అంతా ఇక్కడ మేము. ఏం చెప్తారు లాస్య నందిత గారి గురించి, అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళ నాన్న సాయన గారి గురించి ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు అలా కుటుంబ సభ్యుల గురించి? ఎట్లా ఉండేవారు? ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. నేను చాలాసార్లు ఓటేసిన. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఉండే. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా నేను ఆయన నెంబర్ తిరిగాను. బొలారం డివిజన్ నుంచి నేను తిరిగాను. సాంబయ్య గారిని కౌన్సిలర్ ఉండే, అతని ద్వారా నేను తిరిగాను. నాకు అక్కడ ఒక షాప్ ఉంది బొలారంలో, అతని ద్వారా సాయన గారితో తిరిగాను. చంద్రయ్య అని చెప్పి అంజయ్య, మేమందరం ఒక కేవీఆర్ నగర్, కందడ వెంకటరెడ్డి నగర్ నుంచి అక్కడ మెంబర్స్ ద్వారా మేము తిరిగాము. మంచి అనుభవం ఉంది, మంచి వ్యక్తి, అందరినీ చాలా గౌరవిస్తాడు, మంచి సోషల్ వర్కర్, మంచి అన్ని విధాలుగా ఏ బాధ వచ్చినా చేసినా మాకు అన్ని విధాల మంచినీళ్ళ సౌకర్యం కానీ ప్రతి ఒక్క సౌకర్యానికి మాకు సహకరించేవారు, అడగంగానే చేసేవారు. మంచి వ్యక్తి ఉండే. అనుకోకుండా మళ్ళీ తర్వాత ఆయన ఇది టీఆర్ఎస్లోకి వచ్చారు. తర్వాత గెలిచారు 2 సార్లు ఆయన గెలిచారు. తర్వాత ఆయన ఆరోగ్యం బాగా పనిచేస్తారని టీడీపీ నుంచి మాకు చాలా బాగా పనిచేశారండి. టీడీపీలో మేము మచ్చబొల్లారం డివిజన్, మాకు ఇంకో షాప్ ఉంది మచ్చబొల్లారంలో, మాకు ఇంకో ఇల్లు ఉంది మాకు. అక్కడ మేము ఆయన నెంబర్ బాగా తిరిగాం. చాలా మంచిగా చేశాడు. ఏదో పిలిస్తే స్పందించేవాడు. లీడర్గా కాకుండా అన్ని విధాలుగా భుజం తట్టి మాట్లాడేవాడు. ఎమ్మెల్యే అనే కాకుండా భుజం తట్టి మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడాడు. పనులు బాగా చేశాడు మేడం. ఏదైనా పనులు బాగా ప్రజా ఆదరణ పొందినాడు ఆయన. అదారా ఇక ఆయనకు కొంచెం ఆ కాలుకు కొంచెం ఇదైపోయి కొంచెం అదైపోయి ఏదో చనిపోయారు. ఇక తర్వాత అలా పాపకు సానుభూతిగా మేము కూడా అందరికి సహకరించాము. ప్రతి ఒక్కరు సహకరించి తండ్రి గుర్తింపుతో ఆమెకు కూడా ఓట్లు వేసాము. ఆమె కూడా కొంచెం మాకు వినాయకుడు మధ్యలో ఎలక్షన్ ముందు వినాయకులు నిలబెట్టినప్పుడు మధ్యలో కూడా వచ్చారు. అంతా తిరిగారు, మా బస్తీలో ఇక్కడ తిరిగారు. అంతటా కొన్ని కార్యక్రమాలలో కూడా వచ్చారు, చేశారు. పీరు నిలబెట్టినా కూడా వచ్చారు. ముస్లిమ్స్ వాళ్ళ పీరు నిలబెట్టినా వచ్చింది. ప్రతి వినాయకుని మండపంకి వెళ్ళింది, మంచిగా చేసింది, పూజలు చేసింది, అన్ని విధాలుగా సహకరించి మంచిగా చేసింది. కానీ అకాల కాలమరణము ఆమెకు అంటే అసలు ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు సాయన్న గారు చనిపోయిన సంవత్సరం లోపే ఇద్దరు చనిపోవడం అనేది కూడా ఫిబ్రవరిలో, వాళ్ళ నాన్నగారు చనిపోయింది కూడా ఫిబ్రవరిలోనే. అదే అసలు నిజంగా అంటే ఆశ్చర్యాన్ని మేము కూడా ప్రజలమంతా మేము ఇక్కడ నియోజకవర్గం నుంచి దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. ఆ విషయం ఒకటే సంవత్సరంలో ఇట్లా జరగడం అనేది, మరి అది ఎందుకు ఇద్దరు చనిపోవడం అనేది ఒకే నెలలో ఫిబ్రవరిలోనే ఇద్దరు చనిపోవడం అనేది ఇంకా చాలా అంటే ఇంకా బాధాకరం. అండ్ 3 సార్లు కూడా మరణం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చారు. అసలు దీనిపైన ఎట్లా చూడొచ్చు? ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా ఇంతకుముందు ఒకసారి మీటింగ్కి వెళ్ళి కూడా నల్గొండ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే కూడా అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకోవడము. ఇంకా 3ఓసారి తప్పించుకోలేకపోయారు ఆవిడ. 3ఓసారి అకాల మరణం చెందారు. ఇట్లా 2 సార్లు ఒకటి మరణం ఆమెని వెంటాడిందని అదే జరిగింది మళ్ళీ. ఎందుకంటే 3ఓసారి ఎవరు తప్పించుకోలేకపోయారు. కానీ ఆమె కొంచెం రోడ్ జర్నీ అప్పటికే ఆపేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది మాకు. అంటే రోడ్ జర్నీ ఆమెకి ఏదన్నా
మంచిగా అనిపించకపోవచ్చు 2 సార్లు, అది పెద్దది, అది ఇంకో నల్గొండ నుంచి వస్తుంది జరిగింది, కొంచెం జాగ్రత్త పడేది ఉండే అనుకుంటాం. ఇక ఆమెను తీసుకుపోయాడు మా మధ్యలోకి. ఇక మంచి వ్యక్తి, మాకు మంచిగా స్పందిస్తుంది. మేము ఇక్కడ పోయి కలుస్తుంటాం, వాకింగ్ ఇట్లా కుక్కని గిట్ట తీసుకొని ఇలా వచ్చేది పోయేది మాట్లాడుతుంటే మేము మంచిగా మాట్లాడేది మాతో. ఇక మంచిగా అనిపి ఏదో అట్లా జరిగిపోయింది ఇక సంఘటనలాగా, అది మార్పులన్నీ మర్చిపోలేదు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా డ్రైవర్ మీద కేసు పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. అంటే కొంత డిప్రెషన్కి లోన్ అయ్యారు వాళ్ళు. మరి అంటే నిజంగానే డ్రైవర్ని అరెస్ట్ చేయాలంటారా? ఎందుకంటే ఇది డ్రైవర్ మత్తులో ఉండి నడిపిన కారణంగానే ఇదంతా కూడా జరిగింది. ఆమె మరణానికి కారణం డ్రైవర్ అని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కార్లో డ్రైవర్ గిట్ట తాగి ఉంటే ఏదైనా వాసన వచ్చేది, అలాంటిది అయితే మత్తులు ఏమో లేకుండొచ్చు. అంటే నిద్ర మబ్బులో కూడా నడపడం జరిగింది, ఉదయం జరిగింది కదా ఇది. నిద్రలో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ త్రాగి అయితే ఉండడు. ఆమె అట్లా వాళ్ళని ఏమి అలౌడ్ చేయదు ఆమె. అలాంటివి ఎందుకు జరిగిందో మరి, అది ఎట్లా జరిగిందో మరి, మబ్బు కారణంగా ఏదైనా మబ్బుల వల్ల గిట్ట కనబడలేదో ఏమో మరి. అంటే దాదాపు ఇది ఉదయం 5-5:30 గంటల సమయంలో జరిగింది కదా, మరి ఆ టైంకి ఉండనే లేకుండా. కానీ ఇప్పుడు మరి మంచి అయితే లేదు, కొంచెం ఎండలైతే వచ్చేది ఉండట్లేదు. మరి అయితే ఏం కనబడలేదు అక్కడ. మరి లైటింగ్ వల్ల హైవే అది బైపాస్ రోడ్ కదా, మాకు స్పీడ్ కూడా ఎక్కువ ఉంటాయి కదా వెహికల్స్. మరి వేరే అలాంటి చోట్లలో కొంత జాగ్రత్త వహించడమే మేలు. కానీ డ్రైవర్ నిద్ర మత్తులో నడపడం వల్ల కొంత మబ్బు కారణంగా ఇట్లా జరిగింది. తనకి కూడా కొంత గాయాలైనప్పటికీ కూడా తను బతికి బయటపడ్డాడు. కానీ మొత్తానికైతే ఆవిడ మరణించారని కూడా చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? అది ఇప్పుడు అక్కడ లోపల వాళ్ళిద్దరు, ఇప్పుడు ఆయన ఆ విషయం అనేది అక్కడ అది జరిగిన సంఘటనలు వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అది వాళ్ళిద్దరికే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రైవర్ గారికి, అతనికి, ఆమెకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనమైతే లేము కదా, పోనీ వెనక కూడా ఎక్కడ లేము. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిగతా ఎవరైతే చూశారో చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అది కూడా వచ్చింది కదా, అది వీడియో తీసింది. ఇక మరి అది తెలియాలి అక్కడ, మనం దాన్ని ఎట్లా అనలేము. కొన్ని పోలీస్ వాళ్ళు, ఆమె ఫ్రెండ్, ఆమె లాస్య మేడం కూడా ఆమె ఫ్రెండ్గా, మేమంతా ఒక బస్సులో అయితే ఇక అట్లా జరిగింది. ఇప్పుడు మనం ఏం అనలేము. పోలీసులు కూడా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఏం ఎదురు మాట్లాడలేము. చూస్తారు వాళ్ళు కూడా చేసేది. పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా నిజంగానే అంటే ఇంట్లో వాళ్ళు కూడా, లాస్య గారి కుటుంబ సభ్యులందరూ కూడా కేసు పెట్టడం జరిగింది డ్రైవర్ మీద. మరి నిజంగానే అంటే తనదే తప్పై ఉంటే కనుక తనని అరెస్ట్ చేయాలంటారా? ఏం చేయాలంటారు? ఇప్పుడు ఎవరు ఏమన్నా చెప్పినా అరెస్ట్ చేయాలా చేయదన్నా కూడా పోలీసులు దాని వివరణ చేస్తారు కదా. విచారణలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేం. విచారణలో ఏం బయటపడుతుందో చూద్దాం. దాన్ని అది నిజం అబద్ధం విచారణకు కూడా మనం ఎదురు ఏమి మాట్లాడలేము. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకపోని వాళ్ళ కానూన్లు, వాళ్ళ రూల్స్ ఏం చేస్తుందో చూద్దాం. అబద్ధం అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు? పోలీసులు చేయరు, అట్లా చేయరు. మనం ఎందుకు అనాలి? వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గల్లీ ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు గల్లీలో కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఒక తీరని లోటుగానే భావించవచ్చు. తీరని లోటే మాకు కాదా, మాకు లోటే అది మేము ఎవరికైనా చెప్తామా. మాకు ఆమె లేకపోవడము మాకు తీరని లోటే, మాకు చాలా బాధాకరం అది. మేము చాలామంది కూడా మా బస్సు వాళ్ళు కూడా దుఃఖించాము. నిన్న మీరు వచ్చిరో లేదో తెలియదు. మేము కొంచెం బాధపడ్డాం అందరం, ఎవరు బాధపడ్డాం, బాధతో ఉన్నాం. మాకు బాధ ఉంటుంది. ఇక వాళ్ళ ఇంటోళ్ళు కొంచెం డిప్రెషన్లో అనిండొచ్చు, ఏదైనా అనిండొచ్చు. మళ్ళీ తర్వాత చూస్తారు కానూను ఏం చేయాలనో, పోలీసులు ఏం చేయాలనో వాళ్ళు విచారం చేస్తారు. ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోగలరా? అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావాలి మాకు, వాళ్ళ ఫ్యామిలీ నుంచే, మా ఫ్యామిలీ నుంచే కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మాకు అంతా అందరం మేము పోతుంటాం, కలుస్తుంటాం, చేస్తుంటాం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఎంబడి తిరిగినప్పుడు వీళ్ళంతా చిన్న వాళ్ళే ఉండే కదా. మేము అట్లా మాకు ఆ ఫ్యామిలీ మీద మాకు అభిమానం, వాళ్ళ మీద. లాసానందిన వాళ్ళ సాయన్న గారు మాకు, వాళ్ళ మీద మాకు సానుభూతి. మాకు వాళ్ళు మంచి వాళ్ళు. మాకు తండ్రి అడుగుజాడలే నడుస్తున్నారు వాళ్ళంతా. మాకు అభిమానమే, వాళ్ళంతా అభిమానం.